ఈ యొక్క గంగను చూడు ఎంత అందంగా కనబడుచున్నదో. ఈ యొక్క గంగా నది తీరంలో మనము అక్కడ స్నానం ఆడి ఇక్కడ మనం ఒక స్నానం ఆచరించి ఈ యొక్క నది ఒడ్డు పైన మనం ఈ రోజు గడపవలనని చెప్తున్నాం. మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి గంగా నది. అవును కదా నాదా. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా నది దాట మన వశమా దేవా నా దేవతలకు పావనమే ఈ గంగా దేవా నా దేవతలకు పావనమే ఈ గంగా పావనమే ఈ గంగా జీవనమైన గంగా కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి కాలకంటు శిరము పైన కాపురమే కాపురమే ఈ గంగా కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి ఈ గంగా రంగాది తురులకు మునులకు కరుణా గంధర్వులకు మునులకు కరుణా గంధర్వులకు కల్పగురి వరబాల కృష్ణులకు వరబాల కృష్ణులకు కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి ఈ గంగా నది. సహోదర లక్ష్మణ సఖి జానకి అన్నయ్య ఈ గంగా నది దాటి మనము ఇంకా ముందుకు వెళ్ళవలేము కదా. అలాగే నాగా గంగా నదిలో స్నానం చేసి ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అన్నయ్య. అలాగే వెళ్దాం పదండి. ధీరుడ సూరుడ కైక కుమారుడ ధీరుడ సూరుడ కాకటముగా నన్ను భరతుండందరూ కాకటముగా నన్ను భరతుండందరూ చేకొన పిలిచారు లోకము లోపల చేకొన పిలిచారు లోకము లోపల శ్రీకరుడను శుభకరుడను గనుడను రాకేను వదనుడరా కైక కుమారుడ ధీరుడ సూరుడ సేవక అయ్యో మహాప్రభు నా యొక్క నామాంకితం తెలుపుదను వినుము. నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము. అయోధ్య నగరం పరిపాలించు అయ్యా దశరథ మహారాజు గారి రెండో భార్యకు అవును కైక గర్భంలో జన్మించిన నా
భరతుడి అందరు. అయ్యా భరత మహారాజు, మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావయ్యా? మా యొక్క అన్నయ్య వారి దగ్గరికి వెళ్తుంటే. ఓహో, మీ యొక్క కన్న తల్లి అయినా కైకాదేవి వద్దకు పోవచ్చుంటివా? సరే ప్రభు, ఇట్లా బందుకుండు. భార్యను నేనమ్మా అయోధ్యాపురి దశరథ రాజుకు రెండవ భార్యను నేనమ్మా రెండవ భార్యను నేనమ్మా కమల నేత్రిలో తెలిపేద వినవే కైకానా నామము కొమ్మ కైకానా నామము కొమ్మ అయోధ్యాపురి దశరథ రాజుకు రెండవ భార్యను నేనమ్మా అయోధ్యాపురి దశరథ రాజుకు రెండవ భార్యను నేనమ్మా. సేవక, ఇక నా ప్రస్థానం చెప్తాను వింటావా? నగముగముల గల భరతుడు నా కుమారుడమ్మ నగముగముల గల భరతుడు నా కుమారుడమ్మ మందార మాధవ మా సుందరంగియు ధరణీతి కల్పగురి పురమందు వెలసిన మరువాత శ్రీహరిని మదిలో నాగలుతున్నయ్యా మదిలో నాగలుతున్నయ్యా. చెప్పము. అయోధ్యాపురి దశరథ రాజుకు రెండవ భార్యను నేనమ్మా అయోధ్యాపురి దశరథ రాజుకు రెండవ భార్యను నేనమ్మా రెండవ భార్యను నేనమ్మా రెండవ భార్యను నేనమ్మా. సేవక, అమ్మా నా యొక్క నామము చెప్తాను వింటావా? అవును, విన్నవించము. అయోధ్య నగరము పరిపాలించు అయోధ్య నగరం పరిపాలన చేస్తూ దశరథ మహారాజు గారి యొక్క అవును రెండవ భార్యను ఆ రెండవ భార్యవు నా యొక్క నామము అమ్మా కైకాదేవి అందరు. కైకాదేవి. అవును అమ్మా, నీకు పుత్ర సంతానం అంతా సింగు దగ్గర పట్టకు. నా యొక్క కుమారుడు అవును భరతుని రావించు. నీ యొక్క కుమారుడైనా భరతుని రావించమంటుంటివా? అమ్మా కైకాదేవా? అవును, నీ యొక్క నామము కైకాదేవి. కైకాయందురు. చింతపండు రాజకుమారు కాగానే దుబాయ్ వచ్చినావు. దుబాయ్ తిరిగి వచ్చి మళ్ళా నా పేరు కైకా అని చెప్తానవా? సరే ప్రభు, అమ్మ ఇప్పుడే తోలుకొని వచ్చింది. అయ్యా తల్లి చల్లగా వర్ధులు. మీకు పట్టాభిషేకం కావించు మీ రాకుమారా. తల్లి, మా అన్నయ్యకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం ఎలా కట్టదవమ్మా? ఓహో, అలాగా. అలాగే నా మై గనుగొను తల్లి. మీ యొక్క అన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసము పోయినాడు అని, అందువలన నీకు పట్టాభిషేకము కావించగలను రాకుమారా. తల్లి, మా అన్నగారికి అతి కష్టం వెళ్ళగలిగిన విన్నవించావమ్మా. రాజు వరముచే ఆ భ్రాంతి చే మీ పట్టాభిషేకం కావించదను రాకుమారా. తల్లి, ఎంత దురాత్పురాలు అమ్మా. నేను ఈ బాణం చే ఇప్పుడే దుంచగలను.
కానీ తల్లిని నిద్రించకూడదని ధర్మశాస్త్రం చెప్తున్నదే. ఇదిగో నేను కూడా నా అన్నయ్యను కలుసుకున్నటకై అరణ్యవాసం పోతున్నా. ఓ అయ్యా మీ అభ్యాసం రావాలయ్యా. అలనాడు మీ అమ్మంతా మంచితంగా ఎవరు లేరు. అలనాడు మీ యొక్క తల్లి మీ యొక్క తండ్రి గారైన దశరథ మహారాజు గారు దేవతలతో యుద్ధం చేసే సమయం లోపల మీ తల్లి అయిన కైకాదేవి రథం లోపల ఉన్నది. అప్పుడు యుద్ధం చేసే సమయాన రథ చక్రం ఊడిపోయాది. శీల చూసేవరకల్లా మోర్చపై ఏళ్ళు చక్రం లోపల పెట్టి మోర్చపై పడ్డాది మీ తల్లి. అప్పుడు ఆ యొక్క మీ తండ్రి దశరథ మహారాజు దేవి నీవు నా ప్రాణము కాపాడినావు, నీకేం కావాలో కోరుకోమంటే తర్వాత కోరుతానని చెప్పి ఇప్పుడు మీ యొక్క అన్న రామచంద్రుని 14 ఏళ్ళు వనవాసం పంపాది. నీకు పట్టాభిషేకం కడతానన్నదయ్యా. నేను ఎన్ని చెప్పినా ఇంలే మీ అవ్వ. అలా జరిగిందా? అవును. సరే ఇప్పుడు మా అన్నయ్యని కలుసుకున్నాక పోచున్నాను. మీ అన్నగారిని తోలుకొని వచ్చిందని పోవచ్చుంటివా? సరే ప్రభు వెళ్ళిపోయి మీ అన్నగారిని తోలుకొని రాపో. దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నా పాలి దైవమా నా పాలి దైవమా నాయందు దైవ నన్ను నాయందు దైవ నన్నిలా నుంచితివా నన్నిలా నుంచితివా నన్నిలా నుంచితివా ఈ వెళ్ళు నాకేలా ఈ రాజా సుఖమేలా ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా రాజా సుఖమేలా ఈ రాజా సుఖమేలా మాయా కాని కాదా మాయా కాని కాదా భజన చేయుచును భజన చేయుచును భజన చేయుచును నీ సాటి ఎవరైనా లోకమందున గలరా లోకమందున గలరా నాయన్న శ్రీరామ నా పాలి దైవాన నా పాలి దైవాన శ్రీరామ నీ సేవ చేసేదా నిక్కముగా శ్రీరామ నిక్కముగా శ్రీరామ నిక్కముగా శ్రీరామ నా పాలి దైవామ నాయన్న శ్రీరామ నా పాలి దైవామ దైవామ నా పాలి దైవామ. అన్నయ్య మీకు ఇదే వందనములు. సహోదరా మీ నామం తలుచు గతించను అన్నయ్య. ఆహా నాయన గారు ఎంత పని జరగను నాయన గారు. తండ్రి ఆజ్ఞను చిరమునా దాల్చి వచ్చి తండ్రి ఆజ్ఞను చిరమునా దాల్చి వచ్చి కతిల నెరవేర్చుకొని నాద పట్టణమునకు మరల పురముకు నరిగిన శిరము నెత్తి ప్రజల మోమును చూడ వలయు పడతి. సహోదర లక్ష్మణ సహోదరా తండ్రి ఈ వాక్యమును నిలిపి నేను మరల వచ్చే వరకు నీవు సత్యరాజ్యమును పాలించుము కదా లక్ష్మణ. అన్నయ్య కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద చేసితని కపట
కీర్తియుగాదా చేసితని కపకీర్తియుగాదా చేసితని కీర్తియుగాదా చేసితని కపకీర్తియుగాదా రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత నామురని చెవులకు వినరాదా నామురని చెవులకు వినరాదా శ్యామలాంగనీకిది మర్యాద శ్యామలాంగనీకిది మర్యాద రామ రామ నీకిది మర్యాద కేశవని కోపము నా మీద మీద చేసితని కీర్తియుగాదా చేసితని కపకీర్తియుగాదా దశరథ నందన దానవ మర్దన దశరథ నందన గానన మన్న దశరథ నందన దానవ మర్దన దశరథ నందన గానన మన్న దారి చూపు మంటి ఓ రామ రామ దారి చూపు మంటి ఓ రామ దారి చూపుమంటి ఓ రామ దరి చేర్చు మంటి శ్రీరామ జయ రామ రామ దరి చేర్చు మంటి శ్రీరామ రామ చౌవ చూపు మంటి ఓ రామ గోవ చూపుమంటి శ్రీరామ కేశవని కోపము నా మీద కేశవని కోపం నా మీద కీర్తియుగాదా చేసితని కపకీర్తియుగాదా నేనేమైనా తప్పు చేశానా తమ్ముడా మన తల్లి కైకాదేవి చెప్పిన విధముగా ఈ యొక్క 14 సంవత్సరం మేము అరణ్యవాసం వెళ్ళుచున్నాము కానీ నీవు నేను మరలా తిరుగు వచ్చే వరకు నంది గ్రామంలో నివసించి సత్యరాజ్యమును పాలించుము కదా. నంది గ్రామం అక్కడ మన అయోధ్యపురి పట్టణంలో పెట్టి నేను మరల తిరుగు వచ్చే వరకు నంది గ్రామమున నివసించి ఈ యొక్క సత్యరాజ్యమును పాలించమని బోధించుచున్నాను. రాజారామచంద్ర మహారాజ్కి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి రామాని రామాని దర్శనము దర్శనము రాఘవని దర్శనము అతివారమురా పాప విదారి రమురా పాప విదారి పాలించుమురా పావన శౌరి పాలించుమురా పావన శౌరి దొరికెను నేటికి దొరికెను 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 నేటికి రామాని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రాఘవని దర్శనము రాజారామచంద్ర మహారాజ్కి అదిగో భరతుడు అన్న నీవు లేని రాజ్యము నాకెందులకు తల్లి మాట కాదనలేక నీవు వచ్చావు కాదనలేక వచ్చావు కదా మన రాజ్యం పరిపాలించుదురా అంటే తమ్ముడా తండ్రి మాట ఆజ్ఞ దాటలేక తల్లి మా ఆజ్ఞ మితిమీరలేక నేను రానని చెప్తే నీవు లేని రాజ్యం నేను పోనన్నబోలే వాడనురా బహుగుణ సంపన్నుడనే వినరా బహుండనేటి వాడనురా బహుగుణ సంపన్నుడనే వినరా తలుపు నీ భక్తుడరా నే నకిల జనుల భక్తుండనురా యహ తలుపు నీ భక్తుడరా నే నకిల జనుల భక్తుండనురా బహుండనేటి వాడనురా బహుగుణ సంపన్నుడనే వినరా బహుండనేటి వాడనురా బహుగుణ సంపన్నుడనే వినరా ఇదే కాక ఇక చెప్పద వినుము చెప్పం ఏ వేలను గంగలోన నావ నడుపుచుండెదరా ఏ వేళ్ళను గంగలోన నావ నడుపుచుండేదా ఏ వేలను గంగలోన నావ నడుపుచుండెదరా ఏ వేళ్ళను గంగలోన నావ నడుపుచుండెదరా జీవన ఆధారమిదే చింతలేకయుండెదరా జీవన ఆధారమిదే చింతలేకయుండెదరా సరళయను నాది భార్య సద్విశిరోమణి వినరా సాధుశిరోమణి వినరా సరళయను నాదు భార్య సద్విశిరోమణి వినరా సరళయను నాదు భార్య సాధుశిరోమణి వినరా మసుర బాధ పౌరి ధరణి మసుర
నామం విని ఉంటేవా? చెప్పు ప్రభు. ఈ గంగలో నావ నడుపుచు బతికేటువంటి వాళ్ళ నా నామం అనగా ఒక గుహుడు అంచుందరు. గుహుడు అంటే బెస్తవారు. అవును అయ్యా, నీ పేరు గుహుడు. గుహుడు నా యొక్క భార్య సరళాదేవి అనందురు. సరళాదేవి. అవును. అయ్యా, ఇప్పుడు వస్తాందా? ఇక ఉన్నది ఇంకా సిద్ధాంతం అంటే చెప్తా విన్నవించము. గుండెల్లమండి మేము గుండెల్లోము ఈ గంగలోని నావ నడిపి బ్రతికటోళ్ళము. గుండెల్లమండి మేము గుండెల్లోము ఈ గంగలోన నావ నడిపి బ్రతికటోళ్ళము. ఈ గంగలోన నావ నడిపి బ్రతికటోళ్ళము. ఈ గంగలోన చేపలమ్మి బ్రతికటోళ్ళము. ఈ గంగలోన చేపలమ్మి బ్రతికటోళ్ళము. ఈ గంగలోన చేపలమ్మి బ్రతికటోళ్ళము. ఈ గంగలోన నావ నడిపి బ్రతికటోళ్ళము. గుండెల్లమండి మేము గుండెల్లము ఈ గంగలోన నావ నడిపి బ్రతికటోళ్ళము. నీ పేరు గుహుడు. మరి ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు ఇంకా నీకు? నా భార్య నా సరళాదేవిని పిలిచేదాను. నీ భార్య సరళ వస్తాందా? పిలుచుకో. ఓహే సరళ, ఏడవంటివే రావే, ఏడవద్దువే.